ఇంకా సో ఎలా అనిపిస్తుంది ఈ సంక్రాంతి? చాలా సంస్కారవంతమైన పోటీ అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ప్రభాస్ గారి సినిమా ఉంది, చిరంజీవి గారి సినిమా ఉంది, అంటే కుర్రోళ్ళతో కూడా చిరంజీవి గారు పోటీ పడుతున్నారు. చాలా ఆనందంగా ఉంది అప్పుడు నిజంగా. ఈవేళ ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్. వాస్తవంగా ఈవేళ మన ఇండియా సినిమా హీరోల్లో గొప్ప వ్యక్తి, మంచి స్టారు ప్రభాస్. అలాంటి ప్రభాస్ కు పోటీగా మా సినిమా వెళ్తుందంటే మా అన్నయ్య చిరంజీవి గారు నిజంగా మొన్న రిలీజ్ అయిన సాంగులు ఎంత యంగా మాలాంటి వాళ్ళు జెలసీ ఫీల్ అయ్యి ఈర్షొచ్చే విధంగా అంత అందంగా కనపడుతున్నాడు చిరంజీవి గారు. అంటే ఆ సాంగ్ బాగాలేదని ట్రోల్ చేస్తున్నారు కదా. వాస్తవంగా అక్కడ ఉన్నటువంటి ఎక్స్ప్రెషన్స్ గానీ, ఆ సాంగ్ లో ఉన్న భావాన్ని గానీ అర్థం చేసుకోవాలనేటువంటి కొంతమంది ఏవో ట్రోల్స్ చేస్తూ ఉంటారు. వాస్తవంగా ఎంత బాగుంది ఆ సాంగ్, ఎంత క్వాలిటీగా ఉంది. 25 సంవత్సరాల కుర్రోళ్ళలాగా 75 సంవత్సరాలకు పెద్ద ఆయనగా నటిస్తుంటే మీరు ప్రశంసించాల్సింది పోయి, అభినందించాల్సింది పోయి మళ్ళీ ట్రోల్ చేయడమా? అసలు మెగాస్టార్ చిరంజీవి అండి అక్కడ. ఆయన అంత గొప్పగా ఈ వయసులో ఆ రకంగా డాన్స్ చేస్తూ ముందుకు పెట్టుకున్నాడంటే చాలా గొప్పతనం అది. కాబట్టి ప్రభాస్ గారి సినిమా, చిరంజీవి గారి సినిమా సంక్రాంతికి మనకి కన్నుల పండుగ చేయబోతున్నాయి. ఖచ్చితంగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి మీరు అన్నట్టు చిరంజీవి గారు స్టెప్పులు ఏడుంటాయి సార్, దానిలో ఆ పాటలో స్టెప్పులు ఏడుంటాయి, ఆ మ్యూజిక్ ఏడుంది. చిరంజీవి గారు సెట్ అయ్యే పాటేనా అది? అసలు మీరు చెప్పండి ఒక మాట. చిరంజీవి గారు అంటే పెద్ద మ్యూజిక్ పెట్టేసి స్టెప్పులు వేయాలా? మెగాస్టార్ అంటే మెగాస్టార్ సార్. ఆ చక్కటి ఎక్స్ప్రెషన్ గానీ, ఆ చక్కటి చిన్న చిన్న స్టెప్పుల్లోనే అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అది చూడండి. అసలు ఈర్ష వచ్చేస్తుంది మనకి. ఏమో చిరంజీవి ఫ్యాన్స్ మాత్రం బాగా బాధపడుతున్నారు సార్. ఎవరా మీరు అంటే సరిపోతుందా? చిరంజీవి ఫ్యాన్ అభిమాని నేను చాలా పెద్ద అభిమాని. నేను బాధపడలేదే, చాలా తుల్లి పడుతున్నాను. అలాగే నేను ఎందుకు చేయలేకపోతున్నాను. థ్యాంక్ యూ.